శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 18 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 11 గంటల 27 నిమిషాల వరకు ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 6 గంటల 32 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. అంటే ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది. గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా అమృత యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ద్వాదశి తిథి ఉన్నప్పటికీ అమృత యోగం అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కన్యలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. విద్యారంగం వాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్కి కూడా ఆశ్లేష మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఆన్లైన్ ట్రేడింగ్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందడానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభం చేకూరుతుంది. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలని వాటి పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ వృత్తిపరంగా మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి విజయాలను పొందగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకొని ముందడుగు వేసినట్లయితే విజయాలను అందిపుచ్చుకుంటారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం మిథున్ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో చర్చలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా రుణాలు ఏర్పడే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణాలు చెయ్యకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం కనిపిస్తోంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతి పనిలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందడుగు వేయగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే సింహరాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కన్యారాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్ర సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే స్త్రీ మూలక సమస్యలు తులారాశి వాళ్ళకు ఉంటాయి. తులారాశి స్త్రీలకు కానీ, తులారాశి పురుషులకు కానీ ఇతర స్త్రీల వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన పొజిషన్ పొందే యోగం ఈరోజు ఆఫీసులో మీకు కనిపిస్తోంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా మంచి పదవి, హోదా, స్టేటస్ పొందే యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. సంతాన సుఖం ఉంటుంది. అంటే సంతానం గురించిన శుభవార్త వినటం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా సంతానం ఉన్నవాళ్ళు సంతానానికి సంబంధించిన సక్సెస్ గురించిన వార్త వినే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్స్తో విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. విడిపోకుండా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. అలాగే అప్పులతో సంచారం చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానంతో విద్యకు సంబంధించినటువంటి చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. చర్చల తర్వాత కీలకమైన నిర్ణయాలు సంతానం గురించిన భవిష్యత్తు గురించి తీసుకుంటారు. అలాగే సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రతి పనిలో లాభం పొందే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సమస్యలు అనేవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంది. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో రుణాలు చేయకుండా చిన్న మొత్తంలో రుణాలు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఔషధ స్వీకరణకు అనుకూలం. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు గురుహోరలో చేస్తే మంచిది. అలాగే లాటరీలు తీసుకోవడానికి గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా ఈ గురుహోర మంచిది. అదేవిధంగా గురుహోర ఉన్న సమయంలో పిల్లల్ని ఊయల్లో వేయటానికి అనుకూలం. వివాహపరమైన చర్చలకు కానీ, శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలకు కానీ గురుహోర మంచిది. పితృపక్షాలు కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటేనే ఆ చర్చలు చేసుకోండి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టి రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు, బ్యాంకులో ధనం ఖచ్చితంగా గురుహోరలో దాచిపెట్టుకున్నట్లయితే ఆ ధనం తొందరలో రెట్టింపు అవుతుంది. కాబట్టి అలా రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.